వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇంచు లాస్ అవుతుంది కానీ బరువు ఎందుకు తగ్గట్లేదు? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. మీరు డైట్ స్టార్ట్ చేశారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. బట్టలు కొంచెం లూజ్ అయ్యాయి, నడుము చుట్టుకొలత కూడా మారింది, 1-2 అంగుళాలు కూడా తగ్గాయి. కానీ వెయిట్ మిషన్ మీద నిలబెడితే ఏమీ మార్పు రాలేదు, 1 కేజీ కూడా తగ్గలేదు. వెంటనే మనసులో అనుమానం వస్తుంది, నేను చేస్తున్న విధానం కరెక్ట్ కాదా? కొంతమంది ఏమనుకుంటారంటే, అసలు బరువు తగ్గకపోతే ఇంచు లాస్ ఎలా అయింది ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఉంది. వెయింగ్ మిషన్ లో మీ శరీరంలో జరుగుతున్న మార్పులన్నీ పూర్తిగా చెప్పదు. అది కేవలం మీ మొత్తం బరువును మాత్రమే చెబుతుంది. మీ శరీరంలో కొవ్వు ఎంత తగ్గింది, కండ పెరిగిందా తగ్గిందా, నీరు శాతం ఎంత ఉంది, ఉబ్బరం, అరుగుదల, శరీరం ఆకృతి మారిందా, ఇవేవి సాధారణ వెయింగ్ మిషన్ అనేది చెప్పదు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఇంచు లాస్ అయ్యి బరువు తగ్గపోవడానికి గల కారణాలు, అది మంచి సిగ్నలా కాదా, ఎప్పుడు జాగ్రత్త పడాలి, అసలు మనం చేస్తున్న డైట్ కరెక్టా కాదా, ఇవన్నీ విషయాలు సింపుల్ గా ప్రాక్టికల్ గా అర్థం చేసుకుందాం. ఒక ఊర్లో ఒక లేడీ ఉన్నారు. ఆ లేడీ పేరు లక్ష్మి. వయసు 36 సంవత్సరాలు. 2 నెలల్లో వాళ్ళ ఇంట్లో ఒక ముఖ్యమైన ఫంక్షన్ ఉంది. ఆమె బరువు తగ్గాలని డైట్ స్టార్ట్ చేశారు. మొదటి వారం చాలా ఉత్సాహంగా చేశారు. డైట్ కరెక్ట్ గా ఉంది, పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు, టైమింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి, నిద్ర, మంచినీళ్ళు ఇవన్నీ కూడా బాగున్నాయి. 10 రోజుల తర్వాత ఆమె ఒక విషయం గమనించారు. ముందు టైట్ గా ఉన్న బ్లౌజ్ లూజ్ అయినట్టు అనిపించింది, నడుము దగ్గర కూడా తేడా కనిపించింది, ముఖము కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఆమె చాలా హ్యాపీగా వేయింగ్ మిషన్ మీదకి ఎక్కారు. ఒక్కసారి బరువు చూసుకుని వెంటనే తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని మారినాయి. వేయింగ్ మిషన్ లో కేవలం ఒక 200 గ్రాములు మాత్రమే తేడా వచ్చింది. అంతే, ఆమె ఆనందం అంతా ఒక్కసారిగా పోయింది. అరే, నేను ఇన్ని రోజులు కష్టపడి చేశాను, కానీ కేవలం 200 మాత్రమే తగ్గాను, 200 కేజీలు మాత్రమే తగ్గాను. ఆ రోజు రాత్రి బరువు తగ్గలేదన్న ఫ్రస్ట్రేషన్ లో స్వీట్ తినేశారు. తర్వాత రోజు వాకింగ్ చేయడం కూడా మానేశారు. 3వ రోజు డైట్ కూడా పూర్తిగా ఆపేశారు. ఇక్కడ నిజంగా డైట్ ఫెయిల్ అయిందా? లేదు, ఆమె శరీరం మారుతుంది. కానీ ఆమె కేవలం వేయింగ్ మిషన్ చూసి ఒక నిర్ణయానికి వచ్చేశారు. చాలా మంది ఇక్కడే తమ చేస్తున్న మంచి ప్రోగ్రామ్ డైట్ ని ఆపేస్తారు. ముందుగా ఒక విషయం తెలుసుకోండి, బరువు తగ్గడం వేరు, కొవ్వు తగ్గడం వేరు. మనకు సాధారణంగా ఒక నమ్మకం ఉంటుంది, బరువు తగ్గితేనే కొవ్వు తగ్గినట్టు అని. కానీ అది ప్రతి సందర్భంలోనూ నిజం కాదు. మన శరీర బరువు అంటే కేవలం కొవ్వు మాత్రమే కాదు, కండ, ఎముక, నీరు, పొట్టలో ఉన్న వేస్ట్, మిగతా ఇంకొన్ని, ఇవన్నీ కలిపితేనే మన శరీరం యొక్క బరువు. అంటే ఉదాహరణకి మీరు వేయింగ్ మిషన్ మీద ఒక 70 కేజీలు కనిపించారనుకోండి, ఈ 70 కేజీలు కొవ్వు అని కాదు, ఈ 70 కేజీలో ఈ పైన చెప్పినవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే మన బరువు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్ బ్యాగ్ ఉందనుకోండి, ఆ బ్యాగ్ లో వస్తువులన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, లంచ్ బాక్స్ ఉంది, జియోమెట్రీ బాక్స్ ఉంది. మొత్తం బ్యాగ్ ఒక 6 కేజీలు అనుకోండి. ఇప్పుడు ఆ బ్యాగ్ లో వాటర్ బాటిల్ తీసి ఆ వాటర్ బాటిల్ ఉన్న వాటర్ని పారబోసి మళ్ళీ అంతే పెట్టాం. అదే టైంలో కేవలం అంతే బరువు ఉన్న ఒక పుస్తకాన్ని మళ్ళీ బ్యాగ్ లో పెట్టాం. ఇప్పుడు ఏంటి, బరువు తగ్గరు, శరీరం యొక్క కంపోజిషన్ అనేది మారుతుంది. అలాగే మన శరీరంలో మొత్తం బరువులో పెద్ద తేడా రాకపోయినా శరీరంలో కొవ్వు తగ్గి ఆ తగ్గిన ప్లేస్ లో కండ గనక పెరిగితే మన శరీరం కంపోజిషన్ మారుతుంది. అందుకే మన శరీరం సన్నగా, గట్టిగా కనిపిస్తుంది. కొవ్వు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, కండ అదే బరువు ఉన్నా కానీ సన్నగా కనిపిస్తుంది. ఈ సైజు వ్యత్యాసం వలన కొవ్వు తగ్గి కండ పెరగడం వల్ల ఇంచు లాస్ వస్తుంది. అంటే అదే కొవ్వులో ఉన్న ప్లేస్లో కండ వచ్చిందనమాట. కాకపోతే కొవ్వు ఎంత ఉంటుంది, కండ ఎంత ఉంటుంది. ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే, మీకు 1 కేజీ కాటన్ పత్తి ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. 1 కేజీ ఇనుము ఎంత ఉంటుంది, ఇనుము రాయి ఇంతే ఉంటుంది. సో ఆ వ్యత్యాసం వల్ల మీకు ఇంచు లాస్ అనేది కనిపిస్తుంది అనమాట. వెయిట్ సేమే, బట్ తర్వాత తగ్గుతారు వెయిట్. ఎప్పుడైతే మీకు కండ పెరుగుతుందో ఆటోమేటిక్ తర్వాత మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఫ్యాట్ లాస్ అవుతుంది. సో ఈ స్టేజ్లో బరువు తగ్గలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంచు లాస్ అయ్యి బరువు తగ్గపోవడానికి మెయిన్ కారణాల్లో నెంబర్ 1 ఇదే అనమాట. కొవ్వు తగ్గింది, కండ పెరిగింది. మనము డైట్ కరెక్ట్గా చేసి, ఎక్సర్సైజ్ చేసి, ప్రాపర్గా లైఫ్ స్టైల్, జీవన విధానం మార్పులు చేసుకుంటే మన శరీరం కేవలం బరువు తగ్గే ప్రయత్నం చేయదు, కొవ్వు తగ్గుతుంది, అదే విధంగా కండ పెరుగుతుంది అనమాట. ఇది మంచిగా అవ్వడం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కొవ్వు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. పైన చెప్పాను కదా పాయింట్, సేమ్ అదే విధంగా పత్తికి, ఇనుముకి తేడాలాగా మన శరీరంలో కొవ్వుకి, కండకి తేడా అనమాట. అందుకే ఇలా జరిగినప్పుడు బరువులో పెద్ద తేడా లేకపోయినా నడుము, బ్యాక్ సైడ్, హిప్, కాళ్ళు, చేతులు, మెడ ఇవన్నీ కూడా తేడా వస్తూ ఉంటాయి అనమాట. ఇంచు లాస్ అనేది వస్తుంది వెయిట్ లేకపోయినా. ఇది ముఖ్యంగా ఎక్సర్సైజ్, అందులోనూ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, డంబెల్స్ ఇలాంటివి చేసినప్పుడు
ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే బరువు తగ్గలేదని భయపడకండి. మీ బట్టలు ఫిట్టింగ్ బాగుందా, ఇంచు లాస్ అయిందా, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అద్దం ముందు నుంచుంటే బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. రీజన్ నెంబర్ 2, శరీరంలో నీటి బరువు అనేది మారిపోతూ ఉంటుంది. చాలా మంది వేయింగ్ మిషన్ చూపించిన ప్రతి మార్పుని కొవ్వు తగ్గడం లేదా పెరగడం అనే భావిస్తారు. కానీ మన శరీరంలో నీటి బరువు కూడా మారొచ్చు. ఉప్పు ఎక్కువగా తిన్న రోజు, బయట ఫుడ్ తిన్న రోజు, నిద్ర తక్కువ ఉన్న రోజు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు, మహిళల్లో పీరియడ్స్ టైం, నెలసరి టైంలో, ఎక్సర్సైజ్ కొత్తగా మొదలుపెట్టినప్పుడు, ఇలాంటప్పుడు శరీరంలో కొంత నీటి నిల్వ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు కొవ్వు తగ్గుతున్నప్పటికీ నీటి బరువు వల్ల మీకు వేయింగ్ మిషన్లో పెద్దగా వెయిట్లో తేడా కనిపించదన్నమాట. దీన్ని ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఊహించుకోండి. మీరు ప్రతిరోజు ఒక 500 రూపాయలు సేవ్ చేస్తున్నారు. అదే టైంలో టెంపరీగా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయింది. అప్పుడు మనకి వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించకపోయినా దానిలో సేవింగ్స్ అనేవి ఉంటాయి. అలా అని మీరు డబ్బులు సేవ్ చేయలేదని కూడా కాదు. అలాగే శరీరంలో కొవ్వు తగ్గుతూ ఉండొచ్చు, కానీ నీటి నిల్వలు కొన్ని రోజులు ఆ బరువు కనిపించకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఇది క్లియర్ అవుతుందో ఆటోమేటిక్గా తగ్గిన బరువు కనిపిస్తుంది. అందుకే ఒక్కరోజు బరువును చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. రీజన్ నెంబర్ 3, బ్లోటింగ్ తగ్గడం అంటే ఉబ్బరం తగ్గడం. కొంతమంది ఇంచ్ లాస్ అవ్వడం అనేది కేవలం కొవ్వు వల్లే మాత్రమే కాకుండా ఉబ్బరం తగ్గడం వల్ల కూడా అనిపిస్తుంది అనమాట. మనం డైట్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు బయట ఫుడ్ తినడము, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ తినడము, సరైన మంచినీళ్ళు తీసుకోకపోవడం, పీచు పదార్థాలు తీసుకోవడం, వీటి వల్ల అరుగుదల డైజెషన్ అనేది మంచిగా ఉండదు. ఆ టైంలో మనకి ఎప్పుడు కూడా ఉబ్బరంగా అనిపించడం, డైజెషన్ అవ్వక పొట్ట ఎక్కువగా కనిపించడం ఇలా జరుగుతుంటుంది అనమాట. ఎప్పుడైతే ప్రాపర్ డైట్ తీసుకొని, ఫైబర్ తీసుకొని, టైమింగ్స్ మారిని, ఎర్లీగా తినడము, పీచు పదార్థాలు తినడము, మంచిగా వాటర్ తాగడము, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆ పెరిగిన ఆ ఉబ్బరం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఆ ఉబ్బరం తగ్గినప్పుడు ఏంటంటే నడుము తగ్గినట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం కొవ్వు తగ్గిందేమో అని చెప్పి ఇంచు లాస్ అయిందేమో అని మనం హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరం కంఫర్టబుల్గా పనిచేయడం మొదలుపెట్టింది అని అర్థం. కాబట్టి బ్లోటింగ్, ఉబ్బరం తగ్గడం వల్ల వచ్చిన ఇంచ్ లాస్ని మనం కొవ్వు తగ్గిందని ఒక కొలమానంగా తీసుకొని ఇదే కంటిన్యూగా ఉంటుంది అని అనుకోలేమన్నమాట. సో డైట్స్ దాన్ని బట్టి మార్పులు చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఆ బ్లోటింగ్ అనేది తగ్గడం వల్ల, తర్వాత కూడా తగ్గుతుంటే అప్పుడు మంచిగా తగ్గుతున్నట్టు. రీజన్ నెంబర్ 4, కొలత తీసుకునే విధానంలో తేడా. కొన్నిసార్లు అంగుళాలు, ఇంచు లాస్ అవ్వకపోయినా కొలిచే విధానం వల్ల తేడా కనిపించవచ్చు. మొదటి రోజు నావెల్ పైన మీరు టేప్ అనేది పెట్టారు. ఆ నాభి పైన చూసిన బరువు ఒకసారి ఉదయం ఖాళీ కడుపుతో చూశారు, ఇంకొకసారి భోజనం తిన్నాక కొలిచారు, ఇంకొకసారి టేపుని గట్టిగా టైట్గా పట్టుకొని లాగారు, ఇంకొకసారి లూజ్గా వదిలేశారు. అప్పుడు అది కరెక్ట్ కంపారిజన్ కాదు. ఖచ్చితంగా అలా చూసిన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మెజర్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి కొలతలు తీసుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఒకే ప్లేస్లో బాడీలో ఒకే టైంకి ఒకే భంగి ఒకే పోస్చర్లో టేపుని పెట్టి కొలవాలి. అది కూడా సేమ్ ప్రెషర్, మరీ ఎక్కువగా లాగకూడదు, మరీ లూజ్గా వదలకూడదు. ఏదైతే ప్రెషర్ పెట్టారో అదే నెక్స్ట్ టైం కూడా చూడాలి. అదేవిధంగా ఫొటోస్ కూడా తీసుకోండి. ఒకే డ్రెస్సు, ఒకటే లైటింగ్, ఒకటే ప్లేస్లో, ఒకటే యాంగిల్లో, ఒకటే డిస్టెన్స్లో, లేదా మన ప్రోగ్రెస్ బాగా ఉంటుంది లేదా అసలు బాగోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. రీజన్ నెంబర్ 5, మీరు కొవ్వుని తగ్గిస్తున్నారు కానీ బరువుని త్వరగా చెక్ చేసుకుంటున్నారు. చాలా మంది ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని ఒక ఇన్స్టాంట్ డెలివరీ లాగా భావిస్తారు. ఈ రోజు డైట్ ఆర్డర్ పెట్టాం, ఒక 3 రోజుల్లో మనకి ఇన్స్టాంట్గా మార్పులు రావాలి, డెలివరీ రావాలి. కానీ శరీరం ఒక ఫుడ్ డెలివరీ యాప్ కాదు. మనం బటన్ నొక్కగానే రిజల్ట్ రాదు. ఒక విత్తనాన్ని నాటిన తర్వాత రోజే మట్టిని తవ్వి వేర్లు వచ్చాయా లేదా అని చెక్ చేయకూడదు. నీళ్లు పోయాలి, సూర్యరశ్మి పడాలి, వేస్ట్ టైం నుండి క్లియర్ చేయాలి, టైం పెట్టాలి, టైం వదలాలి. ఇవన్నీ చేస్తే ముందు లోపల వేర్లు డెవలప్ అయ్యి తర్వాత మీకు మొక్క కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో కూడా ముందుగా మన ఆకలి నియంత్రణ, ఫుడ్ కంట్రోల్ అనేది పెరగొచ్చు, ఉబ్బరం, బ్లోటింగ్ తగ్గొచ్చు, రోజు మొత్తంలో యాక్టివిటీ పెరగొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు, ఆకలి తగ్గొచ్చు, బట్టలు ఫిట్టింగ్ మారొచ్చు, ఆ తర్వాత వేయింగ్ మిషన్లో కరెక్ట్ మార్పు కనిపించవచ్చు. కానీ మనం మొదటి 10 రోజుల్లోనే ఎన్ని కిలోలు తగ్గామని మాత్రమే చూస్తే శరీరంలో జరుగుతున్న మిగతా విజయాలన్నీ మనకి కనిపించవు. అయితే ఇంచు లాస్ అయితే బరువు గురించి అసలు పట్టించుకోవద్దా? బరువు కూడా ఒక ఉపయోగకరమైన మెజర్, కానీ మనం కరెక్ట్గా చేస్తామని అదొక్కటే మెజర్ కాదు. ఉదాహరణకి మనం కారు నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాం మాత్రమే చూస్తామా, లేదా ఆయిల్ ఉందా, పెట్రోల్ ఉందా, ఇంజిన్ కండిషన్లో ఉందా, లేదా ఏమైనా వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయా, సరైన రూట్లోనే వెళ్తున్నామా, ఇవన్నీ కూడా చూస్తాం. అలాగే వెయిట్ లాస్ జర్నీలో కూడా
బరువు ఒక ఇండికేటర్ మాత్రమే. మన పూర్తి ప్రోగ్రెస్ ఆ డాష్ బోర్డ్లో మొత్తం అన్ని మిగతావి కూడా చూస్తే తెలుస్తుంది. వారానికి యావరేజ్గా వెయిట్ ఎంత ఉంటున్నాము, నడుము చుట్టుకొలత, బట్టల ఫిట్టింగ్, ఫొటోస్, నిద్ర ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా ఉంటుంది, యాక్టివ్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఆకలి కోరికలు ఎలా ఉంటున్నాయి, అరుగుదల, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ ఒక 10 విషయాలలో కనీసం ఒక 7-8 లేదా ఒక కనీసం 6-8 ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి దారిలోనే వెళ్తున్నట్టు. అయితే బరువు ఎలా చూడాలి? బరువు ప్రతిరోజు చెక్ చేసుకోవడం మరీ తప్పు అని నేను అనట్లేదు, కానీ రోజు బరువు చెక్ చేసుకుంటే మనకి మోటివేషన్ దాన్ని బట్టే ఉంటుంది. తగ్గామనుకోండి చేయబుద్ధి అయితే డైట్, లేదనుకోండి చేయబుద్ధి కాదు నేను ఒక ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా ఒక వారం రోజులు అని అంటే మాత్రం సో ఎలా చేయొచ్చు అనే దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఒకే ప్లేస్లో ఒకే మిషన్ మీద ఒకే రకమైన బట్టలు వేసుకొని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందాక చెప్పినట్టు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రోజు చూసుకునే వెయిట్ రోజు బరువు తగ్గుతూనే ఉండదు. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సోమవారం 75.2 ఉంది, మంగళవారం బరువు 75.6 ఉంది, బుధవారం 74.9 ఉంది, మళ్ళీ గురువారం 75.4 ఉంది, మళ్ళీ శుక్రవారం 74.8 ఉంది. ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అది కామన్, అది మైండ్లో పెట్టుకొని అలా ట్రాక్ చేసుకుంటా అనుకుంటే మాత్రమే మీరు వెయిట్ అనేది ఒక వారం రోజులు చూసుకోవచ్చు కంటిన్యూగా డైలీ. రోజు ఈ బరువు చూసుకున్నప్పుడు భయపడద్దు. వారంలో యావరేజ్గా ఎంత తగ్గాం, ఈ వారంలో మొత్తం సోమవారం నుంచి ఆదివారం వరకు మొత్తం చూసుకొని ఈ వారం ఎంత తగ్గాం, లాస్ట్ వీక్ ఎంత తగ్గాం, ట్రాక్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అయితే అసలు ఎప్పుడు నిజంగా ఒక డైట్ ప్లాన్ అనేది మార్చాలి, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. అయితే ఇంచ్ లాస్, అంగుళాలు కూడా తగ్గట్లేదు, బరువు కూడా తగ్గట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ముందుగా నిజాయితీగా 3 విషయాలు పరిశీలించుకోండి. మీరు అనుకున్నంత కన్సిస్టెన్సీగా ఉన్నారా? సోమవారం నుంచి శుక్రవారం వరకు డైట్ మంచిగా చేసి శనివారం ఆదివారం చిన్న చీట్ మీలే కానీ తినేసి, లేదా మీరు తినే దానిలో క్వాంటిటీ ఎక్కువగా ఉండడం, ఇంకా టీ కాఫీ బిస్కెట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం, వంట చేసేటప్పుడు ఈ కొంచెం ఫుడ్ ఏదైనా తినడం, ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా ఉంటున్నారా? చాలా మంది మెయిన్ మీల్స్ మాత్రమే గుర్తు పెట్టుకుంటారు, చిన్న చిన్న క్యాలరీస్ మర్చిపోతారు. సింపుల్ గా చెప్పాలంటే బకెట్కి పెద్ద రంధ్రం ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రంధ్రాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వాటర్ నిలబడవు, పోతానే ఉంటాయి. మనం ఎన్ని నింపినా నిలబడవు. సేమ్ మనం చిన్న చిన్న క్యాలరీస్ పట్టించుకోలేదు అనుకోండి, అంతే జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మీ మూమెంట్ సరిపోతుంది. యాక్టివిటీ ఎలా ఉంటుంది డే మొత్తంలో? 1 గంట ఎక్సర్సైజ్ చేసి మిగతా 15 గంటలు రోజు మొత్తంలో పెద్దగా యాక్టివిటీ లేకుండా ఒకే చోట కూర్చున్నారనుకోండి, శరీరంలో క్యాలరీస్ పెద్దగా ఖర్చు అవ్వవు, మెటబాలిజం అనేది మంచిగా ఉండదు. వ్యాయామం అనేది ఒక సబ్జెక్ట్ అయితే వాకింగ్, ఇంట్లో తిరగడం, ఆఫీస్ వరకు మన పని మనం ఎక్కువగా అటు ఇటు కదలిక చేసుకొని తిరగడం, ఇవన్నీ పూర్తి సబ్జెక్ట్. ఇవన్నీ కలిసి ఎనర్జీ ఎక్స్పెండిచర్ని ప్రభావితం చేస్తాయి, అంటే మనం బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తాయి. నిద్ర ఒత్తిడి ఎలా ఉన్నాయి? రాత్రి 3 గంటలు మాత్రమే నిద్రపోతూ ఉదయం బరువు తగ్గాలని అనుకోవడం మంచిది కాదు. నిద్ర తక్కువైతే ఆకలి కోరికలు, ఎనర్జీ, వర్కౌట్ పర్ఫార్మెన్స్ అన్నీ ప్రభావితం అవుతాయి. ఒత్తిడి కనుక ఎక్కువగా ఉంటే చాలా మంది ఆకలి కోసం కాకుండా ఒత్తిడి, స్ట్రెస్ వచ్చిందని, ఆనందంగా లేము అని, బాధగా ఉన్నాము అని ఇలా ఒత్తిడి తగ్గించుకోవడానికి కూడా తింటారు. అందుకే బరువు తగ్గడం అనేది కేవలం ప్లేట్లో ఉండే డైట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు మనకి ఒత్తిడి కానీ నిద్ర కానీ ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ చేస్తాయి. దీంతో పాటు సరైన ప్లానింగ్ లేకపోవడం, మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ కానీ, వాతావరణం, ఫ్రెండ్స్ కానీ, ఇవన్నీ కూడా మన యొక్క డైట్ని, మన యొక్క ప్రోగ్రెస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. చాలా మంది చేసే పెద్ద తప్పేంటంటే ఇంచ్ లాస్ అయ్యి బరువు తగ్గకపోతే ఇంకా ఫుడ్ బాగా తగ్గియడం ఇలా చేస్తారు. టిఫిన్ మానేస్తారు, రాత్రంతా ఆకలితో పడుకుంటారు, పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తీసేస్తారు, రోజుకి 2 సార్లు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే కొంతకాలం బరువు తగ్గొచ్చు, కానీ ఎనర్జీ తగ్గుతుంది, కండ తగ్గే అవకాశం ఉంది, ఆకలి కోరికలు పెరుగుతాయి, చివరికి ఒకరోజు కంట్రోల్ తప్పి ఫుల్గా తినేస్తాం. ఇది ప్రోగ్రెస్ కాదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక రబ్బర్ బ్యాండ్ని మనం గట్టిగా లాగామనుకోండి, లాగినంతసేపు బాగానే ఉంటుంది, వదిలితే వెంటనే వెనక్కి అంతే ఫోర్స్గా వస్తుంది అనమాట. కాబట్టి బరువును కదిలించడానికి మన శరీరాన్ని శిక్షించాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం బరువును ఒక్కటి తగ్గించడం మాత్రమే కాదు, కొవ్వు తగ్గించడంతో పాటు మంచిగా కండ పెంచుకోవడం, బలం పెంచుకోవడం, మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించుకోవడం అనేది మెయిన్ లక్ష్యం. ప్రాక్టికల్గా మనం చేయాల్సిన ఒక 5 పనులు ఏంటంటే, నెంబర్ 1, కనీసం 4 వారాల ట్రెండ్ని చూడండి. 2-3 రోజుల వెయిట్ ఆధారంగా మన డైట్ అనేది మార్చకూడదు. కొన్ని వారాల కన్సిస్టెన్సీ తర్వాత వెయిట్ యావరేజ్గా ఇంచ్ లాస్, ఫొటోస్, ఎనర్జీ లెవెల్స్ అన్నీ కలిపి చూడండి. నెంబర్ 2, వారానికి ఒకసారి మెజర్ చూసుకోండి. నడుము, నాభి చుట్టూ, హిప్స్, తొడ, చేతులు, కాళ్ళు అన్నీ ఒకే రోజున ఒకే టైంకి కొలవండి.
ప్రోటీన్ ఇంకా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ని నిర్లక్ష్యం చేయకండి. కేవలం తక్కువ తినడమే కాదు, ఆరోగ్యంగా తగ్గాలి, షేప్ మంచిగా ఉండాలంటే కండ పెరగాలి. మన బరువు, శారీరక పరిస్థితి, వయసు, ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, ఏజ్ ఇవన్నీ కలిపి మీకు తగ్గట్టు ఎక్సర్సైజ్, ప్రోటీన్ అనేది తీసుకోండి. బట్టల ఫిట్టింగ్ కూడా మీ ప్రోగ్రెస్లో ఒక మెజర్గా చూడండి. ఇంతకుముందు కూర్చున్నప్పుడు టైట్గా ఉన్న బ్లౌజ్ కానీ, మగవాళ్ళకైతే ప్యాంట్ కానీ కంఫర్టబుల్గా ఉందా? మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం తగ్గిందా? ఉదయం లేవగానే యాక్టివ్గా ఉంటున్నారా? ఇవి బరువు తగ్గడం కంటే చిన్న విజయాలేమీ కాదు. ప్రతి చిన్న ఫెయిల్యూర్కి డైట్ని మార్చకండి. ఒక వారం బరువు తగ్గలేదు, కొత్త డైటు, కొత్త డీటాక్స్ డ్రింక్ లేదా కొత్త సప్లిమెంట్ లేదా కొత్త ఛాలెంజ్ ఇలాంటివి మొదలు పెట్టకండి. మీకు ఇందాక చెప్పినట్టు ఒక రైతు విత్తనం నాటిన వెంటనే అది ప్రతిసారి మట్టి తీసి తగ్గామా లేదని చూసుకోరు. టైం పెట్టాలి, ప్రతిదానికి టైం పట్టింది. విత్తనం నుంచి మొక్క రావడానికైనా, మన శరీరం నుంచి బరువు తగ్గడానికైనా టైం అనేది ఇవ్వండి. కన్సిస్టెన్సీగా మంచి డైట్ ఉందా లేదా, మన వ్యాయామం ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటూ టైం పెట్టారనుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఈ రోజు నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ శరీరం ఒక నెంబర్ కాదు, వేయింగ్ మెషిన్ మీద చూపించే సంఖ్య మీ కష్టం మొత్తాన్ని కొలవలేదు. మీరు ఇంతకు ముందు కంటే తేలికగా నడుస్తున్నారా? మీరు మీకు నచ్చిన డ్రెస్ని కంఫర్టబుల్గా వేసుకుంటున్నారా? మీకు ఆకలి మీద, ఆ క్రేవింగ్స్ మీద అవేర్నెస్ పెరిగిందా? మీకు ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఫుడ్ వైపు పరిగెత్తకుండా మీరు మేనేజ్ చేసుకుంటున్నారా లేదా? నిద్ర మెరుగైందా? మీలో కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఇవి కూడా ట్రాన్స్ఫర్మేషనే. ఒక ఇల్లు కట్టినప్పుడు బయట పెయింట్ వేసిన రోజే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టరు. ముందుగా ఫౌండేషన్ వేస్తారు, స్తంభాలు వేస్తారు, గోడలు కడతారు. అన్నిటి తర్వాత చివరిలో అందంగా కనిపిస్తుంది, అప్పుడు పెయింట్ చేస్తారు. అలాగే మనం కూడా మన ఆరోగ్యకరమైన జీవన విధానం యొక్క అలవాట్లు ఒక ఫౌండేషన్. మన బలం, నిద్ర, అరుగుదల ఇవి స్తంభాలు. కొవ్వు తగ్గడం అనేది గోడ, చివర్లో బరువు తగ్గడం అనేది పెయింట్ వేయడం లాంటిది. పెయింట్ ఇంకా కనిపించట్లేదు ఏంటి అని ఫౌండేషన్ పగలగొట్టకండి. మీ శరీరం యొక్క సిగ్నల్స్ని అర్థం చేసుకోండి, సరైన గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గడం మాత్రమే విజయం కాదు, తగ్గిన బరువుని మళ్ళీ పెరగకుండా చూసుకోవడమే నిజమైన విజయం. సరే అండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాకు ఇవన్నీ అర్థం కాదు, మాకు ఒక గైడెన్స్ కావాలి, ఒక కోచింగ్ కావాలి, మాకు ఏమైనా డౌట్స్, సందేహాలు ఉంటే మాకు తీర్చే వాళ్ళు కావాలి, మాకు ధైర్యం ఇవ్వాలి, మమ్మల్ని మోటివేట్ చేయాలి, ఓవరాల్గా ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మాకు కావాలి అనుకుంటే మేము మీకు గైడెన్స్ ఇవ్వడానికి రెడీ. మీరు బరువు తగ్గే ప్రయాణంలో మీతో పాటు మేము ఒక భాగం అవుతాం. మీరు కనుక ఆరోగ్యంగా బరువు తగ్గి మెయింటైన్ చేసుకోవాలి, దీనికి గైడెన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గమనించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.